భారతదేశంలో క్రైస్తవ మిషనరీలు స్కూళ్లు పెట్టకుండా ఉంటే అంబేద్కర్ ఏంటి, జవహర్లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, మౌలానా అబ్దుల్ కలాం ఎవ్వరూ ఉండేవాళ్ళు కాదు. మహాత్మా గాంధీ చదువుకుని ఉండేవాడు కాదు. వెస్టర్న్ కంట్రీస్ కి వెళ్లి అంబేద్కర్ చదువుకోకపోతే క్రిస్టియన్ ఇన్స్టిట్యూషన్స్ లో ఇవన్నీ అంబేద్కర్ గారికి తెలిసి ఉండేవి కాదు. అంబేద్కర్ గారు చాలా గొప్పవాళ్ళు, నేను ఆయన అభిమాని. కానీ క్రైస్తవ మిషనరీలు అంబేద్కర్ గారి జ్ఞానానికి పునాది వేశారు. అమెరికన్ దేశంలో ఉన్న రాజ్యాంగం అంబేద్కర్ చదివాడు. సోషల్ స్టడీస్ లో, హ్యుమానిటీస్ లో ఒక ప్రశ్న ఉంటుంది, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ అ కాపీ ఆఫ్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్, వై ఎక్స్ప్లెయిన్ అని. బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ ని ఎలా రాసుకున్నారు మీరు వెళ్ళి అడగండి, ఇదిగో ఇందులోంచి రాసుకున్నారు. అమెరికన్ కాన్స్టిట్యూషన్ ఎలా రాసుకున్నారు మీరు వెళ్ళి అడగండి, ఇందులోంచి రాసుకున్నారు. అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో 38% డైరెక్ట్ కొటేషన్స్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ డ్యూటరానమీ, ద్వితీయోపదేశకాండం